హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దరబూడి సులోచనారాణి గారు రచించిన మీనావన్ అనే నవలను వినేస్తున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎవరో తట్టి లేపినట్టే మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. క్షణంసేపు నేను అపరిచితంగా ఉన్న ఆ పరిసరాలు ఎందుకు ఉన్నానో ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. తరువాత మెల్లగా తెలిసింది నేను ఉన్నది నిమ్మలూరు అని, ఇది అత్తయ్య ఇల్లని. వెంటనే గుండె జల్లుమంది. నిదానంగా మళ్ళీ చుట్టూ చూశాను. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒక్కోసారి ఇలా నిద్రలో చటుక్కున లేచి కూర్చోవడం నాకు అలవాటే. చేతికి వాచి లేకపోవడం వల్ల టైం ఎంత అయిందో తెలియలేదు. ఇదే మా ఊరు అయితే తల తిప్పి కుడివైపు చూస్తే నా మంచం పక్కనే ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద 2 పిట్టలు చెరోవైపు నిలబడి ముక్కుతో పట్టుకున్నట్టు అందమైన గడియారం రేడియం డయల్తో నేను కళ్ళు తెరవగానే టైం చెప్పడానికి సిద్ధంగా నిలబడి ఉండి టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తూ ఉండేది. అదీ కాకుండా నైట్ గౌన్తో నిద్రపోవడానికి అలవాటు పడిన నాకు ఈ నూలు చీర ఎంత మెత్తగా ఉన్నా ఏమిటో గుడ్డల మధ్య చుట్టేసినట్టు ఇబ్బందిగానే ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకి చెయ్యి ఆనించుకుని పడుకుని నా ఆలోచనల సుడిగుండంలోకి మెల్లగా జారుతున్న నాకు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి అంబా అని ఆవు అరవడం వినిపించింది. ఆ అరుపు మామూలు అరుపులా లేదు, ఆక్రందనలా ఉంది. ఆపదలో నిలబడి ఆప్తుల కోసం ఎలుగెత్తి అరుస్తూ పిలిచిన పిలుపులా ఉంది. రాత్రివేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అరుపుకి నా గుండెలు ఎలాగో అయినాయి. మరోసారి వెంట 2 సార్లు వినిపించింది. అవతల గదిలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ మంచం మీద అటూ ఇటూ కదిలిన చప్పుడు వినిపించింది. మరోసారి ఆవు అరుపు వినిపించింది. కృష్ణ చప్పున లేచి యువతలికి వచ్చాడు. మేం పడుకున్న గదిలో మూలగా పెట్టి ఉన్న లాంతరు తీసి దాని వత్తి ఎక్కించి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి అతన్ని గమనిస్తున్నానన్న సంగతి అతనికి తెలియదు. దొడ్లోకి వెళ్ళిన 10 నిమిషాలకి కృష్ణ అమ్మా రాజు అని బిగ్గరగా పిలవడం వినిపించింది. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. అత్తయ్య కదులుతూ లేచి కూర్చుని ఉన్న నన్ను రాజేశ్వరి అనుకుని రాజు అన్నయ్య పిలిచినట్టుందేమిటమ్మా, పిలిచాడా నన్ను అంది. అవునత్తయ్య, ఆవు అరుస్తుంది, కృష్ణ లేచాడు, పిలుస్తున్నాడు మిమ్మల్ని అన్నాను. అవునా, అయ్యో ఆవు వినిందేమో అంటూ అత్తయ్య కూడా లేచి దొడ్లోకి వెళ్ళింది. నాకిక పడుకోబుద్ధి కాలేదు. రాజేశ్వరిని తట్టి లేపాను. మా మాటలకి మధు కూడా లేచాడు. ముగ్గురం కలిసి దొడ్లోకి వెళ్ళాము. బయట తెల్లవారిపోతుంది. పిట్టలు కిచకిచాలాడుతున్నాయి. తూర్పునంతా కుంకుమ అద్దినట్టు ఎర్రటి ఎరుపు రంగు అలముకుని ఉంది. వెలుగు నీడల్లో ఆ మిశ్రమ వాతావరణం నా కళ్ళకి ఆహ్లాదంగా, అద్భుతంగా, సర్వం మరిచి తదేకంగా అటువైపే చూడాలన్నంత విచిత్రంగా ఉంది. అక్కయ్య, ఆవు ఈనింది. మాతో నడుస్తున్నవాడల్లా మధు గబగబా ముందుకు పరిగెత్తాడు. ఏదోడ అడుగురా అన్నయ్యని. రాజేశ్వరి కూడా పరిగెత్తింది. వెనక మెల్లగా ప్రాగ్దిశ నుంచి కళ్ళు తిప్పుకోలేని దానిలా నడుస్తున్న నేను కొద్ది దూరంలో ఆగిపోయి పాక లోపలికి చూశాను. కృష్ణ అప్పుడే పుట్టిన దూడని పొదివి పట్టుకుని గోళ్లు గిల్లేస్తున్నాడు. తన సంతానాన్ని ఆత్రంగా చూసుకుంటున్న దానిలా ఆవు దూడని నాకుతుంది. మధు వెళ్ళి కృష్ణ వీపు మీద పడి 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి ఉత్సాహంగా ఆపుకోలేని వాడిలా ముందుకి వెనక్కి వేగంగా ఊగుతూ అన్నయ్య, మన కొత్త దూడకి మళ్ళీ అని పేరు పెడదామా అంటున్నాడు. మధు ఊపికి ఆగలేని కృష్ణ తను కూడా ముందుకు వెనక్కి ఊగుతూ అలాగే బాబు, ఇన్నేళ్లకి మన ఇంట్లో కోడెదూడ పుట్టింది అన్నాడు. నిజంగానా అన్నయ్య అంది రాజేశ్వరి పట్టలేని సంతోషంతో. అవునే రాజు అంది అత్తయ్య. అందరి ముఖాలు వరుసగా పరిశీలించిన నాకు కోడెదూడ అనే ఆనందం వాళ్లల్లో చూసేసరికి ఒళ్ళు మండింది. ఈ సృష్టికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఆడ మగ భేదాలు దానికేమిటి? ఈ ఆధిక్యతలు అల్పత్వాలు కేవలం మనుషులు కల్పించుకున్నవే. ఈ కుటుంబాలలో ఆడపిల్లలు పుట్టగానే అయ్యో అని ఉసూరు మనడం, మగపిల్లాడు అనగానే ఇలాగే అని సంతోషంతో ఎగిరి గంతులేయడం చాలాసార్లు చూశాను. స్త్రీ పురుషులలో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఒకరికి మరొకరికి సామ్యం ఉండదు. ఒక విధంగా ఆలోచిస్తే స్త్రీకే బాధ్యత బరువు ఎక్కువేనేమోనని నాకు అనిపిస్తుంది. ఇంతలో కృష్ణ నవ్వుతూ అమ్మా, ఇదంతా నీ మేనగోడలి కాలు చలవే. చూసావా విశేషం? ఎన్నడూ రానివారు వస్తే ఎప్పుడూ జరగనిది జరిగింది అన్నాడు. అత్తయ్య, రాజేశ్వరి, మధు నా వైపు చూసి ఒక్కసారి నవ్వేశారు.
అత్తయ్య అవునన్నట్లు తల ఊపింది. రాజేశ్వరి నా వైపు ఆపేక్షగా చూసింది. నేను గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, అత్తయ్య, నా రాక వల్ల మీ ఇంట్లో కోడదూడ పుట్టే భాగ్యం లభించిందని నీ కొడుకు అంటే నేనేం సంబరపడి మురిసిపోను. ఈ సృష్టి కోసం స్త్రీ ఎంత యాతన పడుతుందో, ఆ బాధ్యత ఎంత భయంకరమైందో గుర్తించని మనుషులంటే నాకు మహామంట, చెప్పలేనంత చిరాకు. నిజంగా ఆలోచిస్తే మగజాతిలో గొప్పతనం ఏమిటో నాకు అర్థం కానే కాదు. అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టు అయోమయంగా చూసింది. రాజేశ్వరి నవ్వుతూ అన్నగారి వైపు నువ్వేమంటావు అన్నట్టు చూసింది. కృష్ణ ముఖం గంభీరంగా మారింది. స్వరం కూడా గంభీరంగానే పలికింది. స్త్రీ సృష్టిని కల్పిస్తుంది నిజమే, కానీ ఆ సృష్టికి పురుషుడు చరిత్రని కల్పిస్తాడు. కాబట్టి ఆధిక్యత ఎంత లేదన్నా మగజాతిదే. యాదాలాభంగా అవ్వ వైపు తిరిగిన నాకు హఠాత్తుగా కృష్ణ మాటలు వినిపించడం మానేశాయి. ఉలిక్కిపడ్డట్టుగా చూశాను. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయ్యింది. నేను పొరపాటుగా కూడా ఆడవాళ్లు ప్రసవించడం కానీ జంతువులు ఈనడం కానీ చూడలేదు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ ప్రాతకాల వేళ బయట ప్రకృతి ఎంత అందంగా రంగులు సంతరించుకుంటూ చెప్పలేనంత అద్భుతంగా వర్ణించలేనంత ఆహ్లాదంగా ఉందని అనుకుంటున్న ఈ సమయంలో అప్పుడే ఈయన నా ఆవుని చూడగానే నాకు భయం వేసింది. కడుపులో వికారం పెట్టింది. మనసంతా జుగుప్సతో చుట్టుకుపోయినట్టు అయ్యింది. ఈ సృష్టి అనేది ఇంత భయంకరమా? ఇంత అసహ్యమైన పరిస్థితుల్లో ప్రాణి ఉద్భవిస్తుందా? ఎంత వికృతం, ఎంత అసహ్యం, ఎలాంటి బాధ! నాకు అక్కడి నుంచి మైళ్ళ దూరానికి పారిపోవాలి అనిపించింది. నేను జన్మజన్మలకి ఎంత ప్రయత్నించినా మర్చిపోలేనంత గాఢంగా ఈ దృశ్యం నా హృదయ పలకం మీద హత్తుకుపోయింది. అత్తయ్య, రాజు ఎలాంటి వికారం లేకుండా అదంతా ఎంతో సహజమైనట్టు నిలబడి ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా అప్పుడే పుట్టిన ప్రాణ మీద కేంద్రీకృతమయ్యింది. కృష్ణ అయితే మరీను వెనుక నుంచి మీద పడి మధు ఊగుతుండగా ఒళ్ళో పొదివి పట్టుకుని ఉన్న దూడని ఎలాంటి అసహ్యం లేకుండా ఎంతో ఆపేక్షగా శుభ్రంగా తుడుస్తున్న అతను నాకు విచిత్రంగా కనిపించాడు. ఆ తుడవడంలో ఆప్యాయత, ఆ పట్టుకోవడంలో ఒక విధమైన సుతారము, అతని చూపుల్లో కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓహో, ఎంత మంచి భావం, ఎంత మంచి యాంగిల్! నేను గిరుక్కున తిరిగి గబగబా లోపలికి పరిగెత్తి పెట్టె తెరిచి కెమెరా తీసుకుని దొడ్లోకి వచ్చాను. మెడల మీద మధు, ఒళ్ళో వెన్నముద్ద లాంటి ఆవుదూడతో ఉన్న కృష్ణని మంచి యాంగిల్లో ఫోటో తీశాను. ఏమిటది? కెమెరాతో ఉన్న నన్ను చూడగానే దూడని జాగ్రత్తగా కింద దింపి గడ్డితో చేతులు తుడుచుకుంటూ పాక బయటకు వస్తూ అన్నాడు. ఫోటో అన్న ఈసారి అతని ఒక్కడిని యాంగిల్ చూస్తూ. కృష్ణ కిందకి వంగి చిన్న రాయి ఒకటి తీసి చేయి చాచి విసరబోతున్న వాడిలా పట్టుకున్నాడు. మర్యాదగా చెబుతున్నా, ఫోటోలు గిటోలు ఏం పనికిరావు. నువ్విక్కడి నుంచి ఏ జ్ఞాపకం తీసుకెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు నన్ను ఆజ్ఞాపించడానికి? నోరు మూసుకోమన్నంత గట్టిగా అన్నాను. కృష్ణ రాయి విసరబోయాడు. విసిరాడనే అనుకున్నాను. అతని ముఖం అంత సీరియస్గా ఉంది. నేను దెబ్బ తగులుతుందేమోనని భయంతో కాస్త పక్కకి తగ్గాను. కృష్ణ విసరలేదు. రాయి కింద విడిచి పకపకా నవ్వాడు. కెమెరాలో యాంగిల్ చూసుకుంటున్న నాకు ఆ నవ్వు చెక్కిలి గింతలు పెట్టినట్టయింది. టక్కున మీట నొక్కి ఎర్రని చిగుళ్ళు కొద్దిగా కనిపిస్తుండగా దంతాలన్నీ కనిపించేట్టు విరగబడి నవ్వుతున్న కృష్ణ ముఖాన్ని శాశ్వతంగా నా కెమెరాలో బంధించుకున్నాను. అతను అంతలా నవ్వడం నేనెప్పుడూ చూడలేదు. కృష్ణ అంతలోనే నవ్వడం మానేసి సీరియస్గా వెనక్కి తిరిగి, అమ్మా, మీ అన్నయ్య కూతురు 4 రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా చెప్పు. ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రదేశాన్ని, ఇక్కడ మనుషులు కానీ ఫోటో తీయాలని చూస్తే తక్షణం బండెక్కిస్తాను అని చెప్పు. తర్వాత నువ్వు తిట్టినా సరే అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూసిన నేను పెదవులు ముడిచి మూతి తిప్పాను. అదేమిటో కానీ వెనక నుంచి అతని విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరక ఇంకా చూడాలనే అనిపించడం ఒక విశేషం. మర్నాడు ఆవు పాలు జున్ను వండుకుని అందరూ ఆనందంగా అమృతం తింటున్నట్టు తిన్నారు. అత్తయ్య నాకు కూడా పెట్టింది. నేను తినలేదు. దానివైపు చూడగానే నాకు అప్పుడే ఈయన ఆవు గుర్తుకు వచ్చింది. కడుపంతా చేయి పెట్టి కదిపినట్టు వికారంగా అయింది. వద్దని తిరస్కరించాను. సాయంత్రం అవుతుండగా మంగమ్మగారు వచ్చింది. ఆవిడ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే కూర్చుని నాతో కబుర్లకు దిగింది. రాజేశ్వరి నేను చాప మీద కూర్చుని సన్నజాజులు, కనకంబరాలు, మరువం కలిపి అందంగా పూలు గుచ్చుతున్నాము. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం వేణుగోపాలస్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండకొచ్చి కానుకగా పంపడం అత్తయ్య వాళ్ళకి అలవాటుట.
మంగమ్మ గారు నేను కట్టుకున్న చీర, నా చేతులకున్న గాజులు, నా మెళ్ళో ఉన్న గొలుసు వీటన్నిటినీ పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగడం ప్రారంభించింది. మీ నాన్న పెద్ద ఇల్లు కట్టాడటగా, ఎంత ఖరీదైందే అమ్మడు? మా నాన్న కట్టలేదు, మా తాతగారు కట్టించి మా అమ్మకిచ్చారు అన్నాను. మీ తాతగారిని గుర్తున్నారా? లేరన్నట్టు తల ఊపాను. ఆవిడ ఆసక్తిగా నా వైపుకు వంగి మరీ అడిగింది. పట్నంలో గొప్పవాళ్ళ ఇళ్లలో స్నానానికి అవేవో పెద్ద పెద్ద తొట్లు ఉంటాయంటగా, మీ ఇంట్లో ఉందా? ఉన్నట్టు తలూపాను. అప్రయత్నంగా రాజేశ్వరి నేను నవ్వు ముఖాలతో ఒకరి వైపు మరొకరం చూసుకున్నాము. మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన మెదిలింది. మీ హైదరాబాద్లో మా ఆడబడుచుకి పిన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడు. మాకు బాగా తెలుసులే, ఎప్పుడూ రమ్మని రాస్తూ ఉంటాడు. అదేదో చీకటిపల్లిలో ఉంటాడట. ఆ పేటలో 50 రూపాయలు పెట్టినా ఒక గది దొరకడం కూడా కష్టమట కదా. వెళ్ళాలి ఒకసారి. ఎప్పుడో వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను. మీ నాన్నకి చెప్పు. అలాగే అన్నట్టు తలూప. కానీ గుండెలు భయంతో పీచు పీచుమన్నాయి. ఈవిడ అన్నంత పని చేసి ఓ శుభముహూర్తాన మా ఇంట్లో అడుగు పెడితే, నీకు వంట వచ్చేటే పిల్ల? మళ్ళీ అడిగింది ఆవిడ. రాదు అన్నట్టు కళ్ళతోనే సూచించా. నా సమాధానం విని ఆవిడ ముక్కున వేలేసుకుంది. రాదు? ఇంత వయసు వచ్చి వంట రాకపోతే ఇంకేమొస్తుందే? రేపు పెళ్ళైతే మొగుడికి ఏం వండి పెడతావు? వంట రాదని వాడు నిన్ను తన్ని తగలేస్తే? అత్తయ్య కల్పించుకుంది. ఏమిటండి మంగమ్మ గారు, మీరును మీ చాదస్తపు మాటలోను. వంట చేయడానికి అమ్మాయికేం కర్మండి? ఎట్టెట్టా అన్నట్టు చూసింది మంగమ్మ గారు. కర్మ? వంట చేయడం ఆడదాని కర్మ అయితే మనమంతా కర్మగల వాళ్ళమని మాటేగా. ఏమిటి కమలమ్మ, నువ్వు మరీ సోద్యంగా అడుగుతున్నావు. మన రాజుకి వంట రాదు. పట్నం వాసు పిల్ల అంటే ఇంకా రకరకాలుగా కొత్త కొత్త పోకడలతో చేస్తుందనుకుని అడిగాను. బాగుందండి, ఇంట్లో వంట మనిషి ఉంది, వాళ్ళమ్మ ఉంది. ఇక అమ్మాయికి వంటింట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముందో చెప్పండి, అత్తయ్య నన్ను సమర్థిస్తూ అంది. పోనీ వీళ్ళమ్మకైనా వచ్చునా అని ఆవిడ నన్ను సందేహంగా చూస్తూ అడిగింది. అబ్బా కాస్త నెమ్మదిగా మాట్లాడండి, అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి. కృష్ణ అంతక్రితమే చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అన్నం తినగానే ఒక 10 నిమిషాలు అలా పక్క మీద వాలి ఏ పుస్తకమో తిరిగేస్తూ విశ్రాంతి తీసుకోవడం అతనికి అలవాటు. అతను ఇంట్లో లేనప్పుడైతే ఆ గదిలోకి స్వతంత్రంగా వెళ్ళి నేను అతను అక్కడుంటే ఆ ఛాయలకే పోను. అతను కూడా అంతే. నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అటువైపుగా రానేరాడు. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి అంది ఆవిడ గొంతు తగ్గించకుండానే. మళ్ళీ నా వైపు తిరిగి, సరే నీకు పని పాటలు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు గాని, ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు చెప్పు అంది. నాకు అర్థం కాలేదు. రాజేశ్వరి వైపు ఏమిటి అన్నట్టు చూశాను. రాజేశ్వరి తలదించుకుని పూలుగుచ్చుతో, నన్ను అడుగుతావెందుకు, ఆవిడనే అడుగు అంది. ఈసారి మంగమ్మ గారు చెప్పలేనంత ఆశ్చర్యపోతూ 2 దవడలు నొక్కుని, అయ్యో రామా, నేను అడిగింది తెలియనే లేదా నీకు? మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా అంది. మాట్లాడుకుంటాం నిస్సహాయంగా అన్నాను. ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరుకోపం వచ్చింది. చేయి చాచి ఆవిడకు కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి మంగమ్మ గారితో మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అతి వినయంగా, పప్పన్నానికేం భాగ్యం, మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే, ఒకసారి కాదు 100 సార్లు మీకు విసుగొచ్చేన్ని సార్లు పెడతాను, మీరు రావాలే గాని అన్నాను. పప్పన్నం అంటే విందు భోజనం అయి ఉంటుందని ఊహిస్తూ. రాజేశ్వరి పక్కుమని నవ్వింది. అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆశ్చర్యంగా చూసిన మంగమ్మ గారు కూడా గొల్లుమని పైకప్పు ఎగిరిపోయేలా నవ్వింది. వాళ్ళ ముగ్గురు అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. అయినా నేను నవ్వాను. కమలమ్మ, మీ అన్నయ్యకి ఉత్తరం రాయలేకపోయావా అంది మంగమ్మ గారు నవ్వు సద్దుమడిగిన కొద్దిసేపటికి. ఏమని? మీ కృష్ణుడికి ఈడేగా ఈ అమ్మాయి, చిలకా గోరింకల్లా ఉంటారు. నేను తెల్లబోయి చూశాను. రాజేశ్వరి కోపంగా తలెత్తింది. అత్తయ్య ముఖం పాలిపోయినట్టుగా అయింది. కాస్త కోపంగా, చాలే ఊరుకోండి, మీరు మరీను ఏది మాట్లాడొచ్చో ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలీదు మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాని మాట ఏమన్నానే కమలమ్మ, మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా? అయినా మన కృష్ణుడికి అసలు ఏం తక్కువని? పిన్ని వెనుక నుంచి ఉన్నట్టుండి కఠినంగా వారిస్తున్నట్టుగా వినిపించింది. ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. గది గుమ్మంలో నిటారుగా నిలబడి ఉన్నాడు కృష్ణ.
పడుకుని చదువుకుంటున్న వాడల్లా హఠాత్తుగా ఆ పేపరు అలాగే పెట్టేసి లేచి వచ్చినట్లుగా ఉన్నాడు. ఎందుకో అతని ముఖం జేవురింపుగా ఉంది. అతని కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూస్తున్నాయి. కఠినమైన స్వరంతో అన్నాడు, చూడు పిన్ని, నీకు కావలసింది కాఫీ అయితే అమ్మ ఇచ్చే వరకు మెదలకుండా కూర్చుని తాగి వెళ్ళు. లేదు తోచడం లేదంటావా, ఇంకెక్కడికైనా వెళ్ళి నీ భారతం విప్పు. అంతేగాని ఇంట్లో కూర్చుని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను. నాకు నచ్చదు. అతని నిర్మోహమాటానికి, ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన నేను కంగారుగా మంగమ్మ గారి వైపు తిరిగి చూశాను. ఆవిడ కనుబొమ్మలు ముడిపడి ముఖం మార్చుకుంది. చాప మీద పోసిన పూలు చేతిలోకి తీసుకుని గుచ్చుతున్నట్టుగా దారం లాక్కుంది. నేనిప్పుడంత కాని మాట ఏమన్నానురా? ఏదో మీరు అయిన వాళ్ళు కాబట్టి, వరుస కలిసిన వాళ్ళు కాబట్టి అన్నాను కానీ అంటూ నసికింది. కృష్ణ వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. మంగమ్మ గారికి అంత కోపం వస్తుందో అనుకున్నాను నేను. అదే ఇంకొకళ్ళు అయినట్లయితే ఆ క్షణంలోనే రుసరుసలాడుతూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయేవాళ్ళేమో. కానీ మంగమ్మ గారు లేవలేదు. అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ, కాఫీ ఇవ్వగానే గ్లాసు అందుకుని ఆవురావురమన్నట్టు 4 గుక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ, వచ్చిన పని అయిపోయిందానిలా వెళ్ళబోతూ, నా మాటలు కృష్ణుడికి కోపం తెప్పించాయేమో ఏమిటో. పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పు కమలం. రేపు వీలైతే కూరకి కాసిని వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి చెప్పింది. ఆవిడ ఆ ఊళ్ళో వెళ్ళని ఇల్లు లేదట. పని పాట లేని ఈవిడ అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఆప్తురాలిగా నటిస్తూ ఆ ఇళ్లలో విషయాలన్నీ తెలుసుకుని 1కి 4 కల్పించి అందరికీ చెబుతుంది. ఆవిడ విషయం తెలిసి కూడా ఎవరూ ఏమీ అనలేరు, ఇంటికి రాకుండా చేయలేరు. ఎందుకనంటే ఆవిడ నోరు మహా చెడ్డది. అందుకే సాధ్యమైనంత వరకు అంతా ఆవిడతో సామరస్యంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారట. రోజు మధ్యాహ్నం అయ్యేసరికి కాఫీ కోసం అత్తయ్య దగ్గరికి వస్తుందట. ఆ గుక్కెడ కాఫీ దొరికే వరకు ఇరుగమ్మ పొరుగమ్మ కబుర్లు వద్దన్నా వినిపిస్తూనే ఉంటుందట. ఒకసారి ఎవరిని గురించో అసహ్యంగా మాట్లాడుతుంటే విన్న కృష్ణ ఆవిడ ముఖం వాచేట్లు చివాట్లు వేసి, ఇలాంటి కబుర్లు చెప్పేటైతే అసలు మా ఇంటి గుమ్మమే ఎక్కొద్దు అన్నాడట. దాంతో కోపం వచ్చి కొద్ది రోజులు రాలేదు. రాకపోవడం వల్ల ఆవిడకే నష్టం. ఆవిడకి అత్తయ్యలా పోనీలే పాపం పెద్దది అంటూ జాలితో ప్రతిరోజు కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ మధ్య మళ్ళీ రావడం ప్రారంభించింది. ఇదిగో ఇది జరిగింది. మళ్ళీ ఓ వారం రోజులు మా ఇంటి వైపు కూడా చూడదనుకుంటాను అంది రాజు. మంగమ్మ గారి గురించి అన్ని విషయాలు ఆసక్తిగా విన్న నాకు ఊరంతా జడిసే ఈ మహాకాయానికి కృష్ణ ఏమాత్రం భయపడడు అని తెలియగానే అతడంటే నాకు గౌరవం లాంటిది కలిగింది. మగవాళ్లల్లో కానీ ఆడవాళ్లల్లో కానీ అలాంటి ధైర్యం నాకు నచ్చుతుంది. పూలు గుచ్చడం అయిపోయింది. రాజేశ్వరి కాఫీ గ్లాస్ కడగడానికి వంట ఇంట్లోకి వెళ్ళింది. నేను తయారైన దండని 2 చేతుల్లోనూ కాస్త దూరంగా పట్టుకుని దేవుడి మెళ్ళలో వేస్తే ఎలా ఉంటుందో ఊహించి చూస్తున్నాను. ఉన్నట్టుండి దొడ్లో నుంచి వీరాయి గొంతు గావు కేకలా వినిపించింది. రాజమ్మా, అన్నయ్యని చప్పున పిలు. మన కొత్త ఎద్దు మళ్ళీ తాడు తెంచుకున్నది. నాకు అందడం లేదు. రోడ్డును పడి వంగనారంతా తొక్కుతుంది. అన్నయ్య, అన్నయ్య. రాజేశ్వరి కంగారుగా అన్నయ్య గారిని పిలుస్తూ దొడ్లోకి పరిగెత్తింది. నేను మాల అలాగే పుచ్చుకుని పరుగులాంటి నడకతో దొడ్డి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను. బలిష్టంగా పొంకగా పొగరుగా ఉన్నది ఎద్దు దొడ్డిన పడి వీరాయికి అందకుండా పరిగెడుతుంది. దాని మెళ్ళో కొట్టగొయ్య నుంచి తెంచుకున్న సగం తాడు తెంచుకున్న బంధంలా వేలాడుతుంది. వీరాయి ఆ తాడు కొన అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ దొరకలేదు. ఎద్దు అతన్ని చూడగానే బుసలు కొడుతూ మీదకి వచ్చింది. వీరాయి భయంతో వెనక్కి పరిగెత్తబోయి వెళ్ళకిలా పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ ఎద్దు అతని మీదకి రాకుండా ఇంకో వైపుకి వెళ్ళిపోయింది. ఇంతలో వెనుక నుంచి ఎప్పుడు వచ్చాడో కృష్ణ నా వెనుకగా వచ్చి అడ్డంగా నిలబడిన నన్ను ఉండులే అంటూ జబ్బ పట్టుకుని పక్కకి దొడ్లోకి పరిగెత్తాడు. దీనికి మళ్ళీ ఇవాళ తిక్కరేగింది దొరా, కట్టుగొయ్యకి నిలవడం లేదు అన్నాడు వీరాయి లేస్తూ. కృష్ణ ఎద్దు వైపుకి వెళ్ళాడు. గద్దిస్తున్నట్టుగా వారిస్తున్నట్టుగా ఉంది అతని కంఠం. దా పిలుస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంటూ ఎద్దు దగ్గరికి వెళ్తున్న కృష్ణని చూసి నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను. తనకెదురుగా బాగా దగ్గరగా వస్తున్న యజమానిని చూసి కృష్ణ ఒడుపుగా ఒక చేత్తో దాని వీపు మీద ఆ కొమ్ముని గట్టిగా పట్టుకుని ఎడం చేత్తో దాని వీపు మీద అదమాయిస్తున్నట్టుగా గట్టిగా 2-3 సార్లు చరిచాడు. అంతవరకు బుసలగొడుతూ పోట్ల గిత్తల దొడ్డిన పడి పరిగెత్తుతున్న ఎద్దు కోపం తెచ్చుకున్న తల్లిని చూసి భయపడుతూ మారం తగ్గించిన పిల్లలా అయ్యింది. కృష్ణ తాడు తీసుకుని పాకవైపు లాగాడు.
2-3 అడుగులు మామూలుగానే వేసినా అది అంతలోనే తల ముందుకు చాచి ఒక్కసారిగా కొమ్ములతో కృష్ణను కుమ్మడానికి సిద్ధమైంది. కానీ కృష్ణ చటుక్కున మెరుపులా వెనక్కు దూకి వెళ్ళిపోయాడు. అతని ముఖం కోపంతో అసహనంతో కఠినంగా మారింది. పళ్ళు బిగబట్టినట్లు దవడ ఎముకలు పైకి లేచి కనిపించాయి. పాక లోపలికి వెళ్ళి చూశాడు. పెట్టిన చర్నాకోల్ తెచ్చి జులపించి చెల్మని బలమంతా ఉపయోగించి కొట్టసాగాడు. ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా భయపడ్డ నేను చూడలేనట్టుగా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అబ్బా, నోరు లేని జంతువుని అంత నిర్దాక్షిణ్యంగా బాధటమా? అలా తెంచుకోవడం ఇది 2వసారి అంది వెనుక నుంచి వచ్చి నిలబడుతూ అత్తయ్య. నేను మెల్లిగా కళ్ళు తెరిచాను. చర్నాకోలో చేత్తో పట్టుకుని కృష్ణ ఎద్దుతాడు పుచ్చుకుని లాక్కెళ్ళి కట్టుగొయ్యకి కట్టేశాడు. అంతవరకు ఆంబోతుల అందరినీ భయపెడుతూ గంతులు పెట్టిన ఎద్దు కృష్ణను చూసి భయపడిన దానిలా వెనక్కి బెదురుతూ వెళ్ళడం చూడగానే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. వీరాయ్, ఈ తాడు దానికి పనికిరాదు, ఇనుప గొలుసు తేవాలి అంటూ కృష్ణ బయటికి వచ్చాడు. అతన్ని నుదుట చెమటలు పట్టాయి. మనిషి కొద్దిగా ఆయాసపడడం కూడా కనిపించింది నాకు. నేను సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడి అతని వైపు నిస్సంకోచంగా చూస్తున్నాను. ఎంత మామూలుగా కనిపిస్తాడు మనిషి. ఎంతసేపు తన పనేదో అన్నట్టు ఇంకో గొడవేది పట్టించుకోనట్టుండే కృష్ణ ఈరోజు నాకు వింతగా కొత్తగా కనిపించాడు. అంటీ ముట్టనుంటుండే అతని స్వభావం, దేని మీద ఆసక్తి లేనట్టు నిర్లిప్తంగా ఉండే అతని మనస్తత్వం గమనించిన నేను చాలాసార్లు అతన్ని మందమతిగా భావించాను. కానీ ఈరోజు సన్నగా పొడుగ్గా రివటలా ఉండే అతనిలో అజ్ఞాతంగా ఉండి అద్భుతమైన శక్తి దాగి ఉందని కళ్ళారా చూసిన ఈ క్షణంలో నిజంగా చకితురాలినే అయ్యాను. నోరు చెడ్డదని ఊరంతా భయపడే మంగమ్మ అంటే అతనికి లక్ష్యం లేదు. పొగరబోత గొడ్డంటే బెదురు ఏమాత్రం లేకపోగా అలాంటి దాన్ని ఒడుపుగా వశం చేసుకునే నేర్పు, సాహసం ఉన్నాయి. సహజంగా మృదుమధురంగా ఉండే అతని స్వరం అవసరమైతే ఎదుటివారిని నిశ్చిష్టులను చేసే అంత భీకరంగా గర్జించగలదు అని ఇంత క్రితం ఎద్దును పిలవడంలోనే చూశాను. తమ్ముడిని చెల్లెలని చూసినప్పుడు ప్రేమని, అనురాగాన్ని వర్షించే ఆ కళ్ళు ఒక్కోసారి ఆగ్రహావేశాలు వస్తే నిప్పులు కురిపించగలవు. తనకి అయిష్టమైన దాన్ని ఖచ్చితంగా, స్పష్టంగా, నిర్మోహమాటంగా తిరస్కరించగల మొండితనం కూడా ఉంది అతనిలో. క్షణం క్రితం మంగమ్మని మందలిస్తున్నప్పుడు అతని పట్ల నాకు ఏర్పడిన గౌరవం ఈ క్షణంలో రెట్టింపు అయినట్టు అనిపించింది. దాదాపు గంట తరువాత అంత క్రూరంగా బాధిన ఎద్దుకి తన సొంతంగా తన చేత్తో తవుడు, ఉలవలు కలిపిన దాణ ఆప్యాయంగా తినిపించడం చూశాను. నేను మరీ తెల్లబోయాను. అతని స్వభావం నాకు విచిత్రంగా కనిపించింది. లేగదూడని పట్టుకోవడంలో అతను చూపించిన ఆప్యాయత, ఇంత క్రితం తాడు తెంచుకుని దొడ్డిన పడి మొక్కలు నాశనం చేసిందని కొత్త ఎద్దుని నిర్దాక్ష్యంగా అతను శిక్షించిన తీరు, మళ్ళీ ఇప్పుడు పసిపాపకి కన్న తల్లి వెన్న రాసినట్టు అన్నం తినిపించినట్టుగా దానికి ఆహారం పెట్టే తీరుకి నేను ముగ్ధురాలనయ్యి వింత చెందాను కూడా. ఈ ఇంట్లో పిల్లలందరూ ఇంత క్రమశిక్షణగా ప్రవర్తించడానికి కారణం ఏమిటో హఠాత్తుగా నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్లల్లో ఎవరు అజ్ఞాతంగా ఉన్న ఈ ఉగ్ర నరసింహమూర్తిని చూడడానికి ఇష్టపడరేమో. పిల్లలే కాదు, చివరికి మంగమ్మ కూడా అంతే. ఊరందరినీ భయపెట్టే మంగమ్మ కృష్ణుడి మనసు నొప్పించానేమోననే భయంతో వెళ్ళేటప్పుడు ఏమీ అనుకోవద్దు అంటూ సగం క్షమార్పణ కోరుకుని వెళ్ళింది. ఎంత మామూలు వ్యక్తి అతను, కానీ ఎంత అసాధారణమైన వ్యక్తి. మరుగున పడ్డ మాణిక్యం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. మర్నాడు కాకుండా ఆ 3వ రోజు. ఆ రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరగలేదు. నాకు కాఫీ అత్తయ్య తెచ్చి ఇచ్చింది. రాజు ఏమైంది అత్తయ్య అన్నాను లేచి ఎదురెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుంటూ. దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగుతూనే వంటింటి వైపు వచ్చాను. అక్కడ అత్తయ్య పనితో సతమతమవుతుంది. అత్తయ్యకు సాయం చేయకుండా రాజేశ్వరి ఈ పనివేళ దొడ్లో అరుగు మీద జేబురుమల మీద ఎంబ్రాయిడరీ చేసుకుంటూ తీరికగా కూర్చోవడం చేసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి అమ్మాయి గారు, ఈరోజు ఇంత తీరికగా ఇక్కడ కూర్చున్నారు? ఎవరి మీద అలక వహించారా అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి రాజు పక్కన కూర్చోబోయాను. రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా దూరం అంది. నేను నిలబడిపోయిన చోటే అలాగే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను. నేను 3 రోజులు సత్యాగ్రహంలో దిగిన వాళ్ళ అంది నవ్వుతూ. నాకు అర్థమయ్యింది. కానీ రాజేశ్వరి అలా అంటుకోవడానికి వీల్లేకుండా దూరంగా ఎందుకుండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిదేముంది? ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ ఋతు కార్యక్రమం ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అంటూ నలుగురికి చాటి చెప్పడం ఏం బాగుంది?
చిచ్చి, అసహ్యం కదూ. నాకైతే సిగ్గు కూడా వేసింది. పల్లెటూళ్ళల్లో సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుందని వినడమే తప్ప నేను ఇంతవరకు చూడలేదు. ఈరోజు స్వయంగా చూశాను. ఎందుకో గాని నాకు ఈ ఆచారం నచ్చలేదు. ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా? పట్టణవాసాలకి అవి ఎందులో తీసిపోతున్నాయి? విద్యుత్ దీపాలు వాడుతున్నారు, రేడియోలు పెట్టుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు. మగాళ్ళు ఆడాళ్ళు క్లబ్లు అవి పెట్టుకుంటున్నారు. ఏ విషయంలో వీళ్ళు వెనకబడి ఉన్నారు? నిజానికి అలాంటిది ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయాల్లో ఎందుకు మారరు? ఇన్ని విధాల కొత్త అలవాట్లకి లోనైన వీళ్ళు ఈ పాత విషయానికి స్వస్తి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. అయినా మన దేశంలో మనుషులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పవచ్చు. కొత్త విధానాలకి ఓ పట్టాన ఎవరూ అలవాటు పడడానికి ముందుకు రారు. నూటికి కోటికి ఏ ఒక్కరో కాస్త తెగువ చూపి ధైర్యం వహించి ముందుకు వస్తే వాళ్ళని వేలు పెట్టి చూపించి వెక్కిరించి నోటి నిండా తుర్పారా పట్టి ఈటలాంటి మాటలతో విమర్శించి చంపి చివరికి ఓ శుభముహూర్తాన వీళ్ళు ఆ పని చేయడం ప్రారంభిస్తారు. ఈ సంస్కారం తెలివి విహీనతతో కూడిన అమాయకత్వం నేను ఈ పట్టణవాసంలో గమనించాను. రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడడం గమనించని నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి, రాజుకి మందేమీ ఇప్పించలేదా అత్తయ్య అని అడిగాను. మందేమీ లేదటమ్మా, పెళ్ళైతేనే గాని పోదట అంది అత్తయ్య. ఆ 3 రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగ్గా చేయదు. ముఖం అంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలాగో ఉంటుంది. మధ్యాహ్నం అయ్యింది. మా అందరి భోజనాలు అయినాయి. కృష్ణ కోసం చూసి చూసి అత్తయ్య కూడా తినేసింది. కృష్ణ ఇంకా రాలేదు. వీర ఈ పని మీద పొరుగురు వెళ్ళాడు. రాజేశ్వరి ఇంట్లోనికి రావడం వీల్లేదు. మధు వాళ్ళంతా స్కూల్కి వెళ్ళిపోయారు. 2 గంటలు కావస్తుంది. కృష్ణ జాడే కనపడలేదు. అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంది. ఏం చేయనే రాజు, మన కావయ్య గారి గోపాలం కూడా లేడు. ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ఎప్పుడొస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతపిన్ని. అయినా మీ అన్న బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతుందే. నువ్వు ఇంట్లోకి రాకూడదు, వీల్లేదని తెలుసు కదా. వెళ్ళి పట్టున వచ్చి 4 మెతుకులు తినిపోకూడదు. ఏం మనిషి, ఆ పనిలో పడ్డాడంటే ఇంక వళ్ళే తెలియదు. అత్తయ్య సగం బాధ సగం విసుగ్గా అంది. ఆవిడ బాధ చూస్తుంటే నాకెలాగో అనిపించింది. కృష్ణ ఆవిడికి సవితి కొడుకు అంటే ఎవరూ నమ్మరు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను. ఆవిడకి నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే కృష్ణ మీదనే అభిమానం జాస్తేమో అనిపిస్తుంది. రాజేశ్వరి మాటల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే ఆవిడ పెళ్ళై వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు. అందువలనే 4-5 సంవత్సరాలకు కానీ రాజేశ్వరి పుట్టలేదు. ఆవిడ కనకపోయినా ఆవిడకి కృష్ణ ప్రథమ సంతానం కింద లెక్క. అందుకే అన్నారేమో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. ఆ మాటకొస్తే అసలు పెంచడంలో కన్నవాళ్లకు కూడా అనురాగం కలుగుతుందేమో. కృష్ణ రానేలేదు. ఆలస్యమైన కొద్దీ అత్తయ్య మనసు విలవిలలాడిపోతుంది. చివరికి నిరాశతో ఉసూరుమన్నట్టుగా విరక్తిగా ఈ పూట వీడికి భోజనం ప్రాప్తి లేనట్టుంది. చిచ్చి, ఏ మనిషి, అమ్మ ఎదురు చూస్తుందనే తెలివైనా లేదే. అయ్యో రామా, ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది. ఆవిడ బాధ నాకు చూడలేనిదిగానే తోచింది ఆ క్షణంలో. రాజేశ్వరితో చింతగింజలు ఆడడం నేర్చుకుంటున్న నేను అవి వదిలేసి నీచి నిలబడుతూ, అత్తయ్య క్యారియర్ సర్దు, నేను వెళ్ళి ఇచ్చి వస్తాను అన్నాను. నువ్వా అంది అత్తయ్య. ఏం వెళ్ళకూడదా? నేను తీసుకువెళితే తినడా మీ అబ్బాయి? అయ్యో అదేం మాటమ్మా, తినడని కాదు, కానీ నువ్వెందుకు? వస్తే వాడే వస్తాడు, లేకపోతే పోనీలే అయిష్టంగా అంది అత్తయ్య. పర్వాలేదులే అత్తయ్య, ఇంట్లో కూర్చుని నాకు బోరుగా ఉంది, ఏం తోచడం లేదు, అలా సరదాగా వెళ్ళి వస్తాను, కాస్త నడిచినట్టు కూడా ఉంటుంది. అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది. దోవ గుర్తుందా నీకు అంది అనుమానంగా చూస్తూ. భలేదాని అత్తయ్య, రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను. దోవ గుర్తులేకపోవడానికి ఇదేమైనా మహాపట్టణమా? మహానగరంలో మెలికలు గల దోవని ఒకసారి చూస్తే నేను మర్చిపోనా. అలాంటిది డొంక వెంబడి సరాసరి సౌటిగా వెళ్తే దోవ గుర్తుండదా? వాడేమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య. ఏమీ అనడు. పస్తుండకోకుండా అన్నం తీసుకువెళ్తున్నందుకు నాకు థ్యాంక్స్ చెబుతాడు. చెప్పకపోయినా పర్వాలేదు, నేను లెక్క చేయను. రాజు, పోనీ నువ్వు కూడా వెళ్తావటే వదినతో? ఊరుకో అత్తయ్య, పొద్దుటి నుంచి అది అలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటే నాకేం పర్వాలేదులే, నన్నెవరూ ఎత్తుకుపోర్లే, భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను. జాగ్రత్త వదినా, నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ముళ్ళవి ఉంటాయి, గుచ్చుకుంటాయేమో, చూసుకుని నడిచి వెళ్ళు. రాజేశ్వరి నన్ను హెచ్చరించింది.
రాజేశ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా నేను నీళ్లల్లో బురదలో అవి వేసుకుని తిరిగేసరికి నా జలతారు చెప్పులు అలసిపోయి వాడిపోయినట్టుగా పటుక్కున తెగి ఊరుకున్నాయి. నిన్నటి నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయడానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది. కానీ ఆ మనిషి రానేలేదు. క్యారియర్ తీసుకుని బయలుదేరాను. ఆ సత్తు క్యారియర్ పట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా డొంక వెంబడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది. ఎక్కడుందో మా అమ్మ? ఒకసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. నేను ఇలా ఉన్నానని కలలో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు. మా అమ్మ ఊహ కందని పని నేను చేస్తున్నాననే జ్ఞాపకం నాకు గర్వంగా చక్కెలి గింతలు పెట్టినట్టుగా ఉంది. పైరుగారి పీల్చుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాలని కనుల విందగా గమనిస్తూ సాధ్యమైనంత తాత్సరం చేసుకుంటూ నడవసాగాను. అవును మరి, అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను గాని కృష్ణ ఆకలితో ఉంటే నాకేం? నేను వెళ్ళేసరికి కృష్ణ అరటి చెట్లకి బోధలు చేస్తున్నాడు. అతనితో పనిచేసే మిగతా వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు భోజనానికి వెళ్ళారేమో. పాకలో కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టి ఉన్నాయి. ఇదిగో అన్నం తెచ్చా, బిగ్గరగా అన్న నేను క్యారియర్ని గట్టు మీద పెట్టాను. ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ చటుక్కున తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. నువ్వెందుకొచ్చావు? చిత్తం, తమరు ఆ ప్రశ్న వేస్తారని నాకు ముందే తెలుసు. మీకోసం తేలేదు. అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే చూడలేక తీసుకుని వచ్చా. కృష్ణ క్షణం సేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. తరువాత పార కింద పెడుతూ సీరియస్గా, చాలా శ్రమపడ్డావు. మా అమ్మ కోసం కష్టపడిన మనిషిగా నేను ఇంతవరకు చూడలేదు. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఊరికే కాదు, కిరసనాయలు వేసి నిప్పు పుల్ల గీసి పడేయాలనంత బగ్గుమంది. నేను నీకు అన్నం తీసుకొచ్చాను, కానీ నీ ఆజ్ఞలు శిరసావహించడానికి రాలేదు. వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటూ గట్టు మీద కూర్చున్నాను. కృష్ణ నా మాటలకి పెదవుల మీద కదలబోయిన చిరునవ్వుని అణుచుకోవడం, ముఖం తిప్పుకోవడం నేను గమనించకపోలేదు. ఏమనుకున్నాడో ఏమో, మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని అరిటాకు తెచ్చుకుని వచ్చి క్యారియర్ని విప్పాడు. నేను అతని వైపు చూడలేదు. నా దృష్టి అంతా తోట అందం పరిశీలించడంలో పూర్తిగా నిమగ్నమైనట్టు కూర్చున్నాను. అతను నా వైపు చూడలేదు. అన్నం తినడమే ఆ క్షణంలో అతని జీవిత ఆశయం అన్నట్టుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు. అతను అన్నం కలుపుకుంటుండగా అన్నాను, నువ్వింత మేనర్లెస్ బ్రూట్వని నేను కలలో కూడా అనుకోలేదు. అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. కాలు మీద కాలు వేసుకుని మోకాల మీద రెండు చేతులు పెనవేసుకుని ముందుకి కొంచెం ఊగుతూ కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకుని ఉన్న బీరపూలని ఉద్దేశించి అన్నట్టుగా వాటి వైపు తదేకంగా చూస్తూ అన్నాను. లేకపోతే ఏమిటి, ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చెయ్యి తిమ్మిరెక్కేలా క్యారియర్ మోసుకుని తెచ్చాను. కనీసం నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పలేదు నాకు. కృష్ణ చుట్టూ చూశాడు. ఓసారి తలెత్తి మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు. ఇంత ఎండ, ఇంటి నుండి ఇక్కడికి అదో దూరమా? ఈ క్యారియర్ మోయడానికి నీ చేతులు నొప్పి పుట్టాయా? ఆశ్చర్యపడుతున్నట్టుగా అడిగాడు. అంటే నీ ఉద్దేశం? నేను అతని వైపు సూటిగా తిరిగాను. కృష్ణ మళ్ళీ క్షణంలో సగం సేపు నా వైపు సూటిగా చూశాడు. తర్వాత గుద్దిగా భుజాలెగరేసి, ఐఎమ్ సారీ, నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, థ్యాంక్ యూ అన్నాడు. నాకతని కళ్ళల్లో కొంటెతనం కనిపించింది. కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది. గంటి పెట్టుకున్న ముఖంతో అన్నాను, నువ్వు ఆ థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవడమే బాగుంది. అదేమిటి? థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు. నేను వెక్కిరించానా నిన్ను? ఈసారి నవ్వు అతని కళ్ళల్లోనే కాదు, పెదవుల మీద కూడా దొంగతనంగా తొంగి చూస్తుంది. అతని ముఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది. కానీ మొహం తిప్పేసుకుంటూ, కాదా మరి, అలాగేనా చెప్పేది? ఒక మాట చెప్పడంలో దాని పలికే తీరును బట్టి ఎలాంటి అర్థం తెప్పించుకోవచ్చో తెలీదా నీకు అన్నాను. చచ్చాంపో, కృష్ణ నిస్సహాయంగా అని అన్నం తినడం ప్రారంభించాడు. నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను. కృష్ణ ఎప్పటిలాగానే చకచకా తినేశాడు. భోజనం చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా, తమరి మకం ఇంకా ఎన్నాళ్ళిక్కడా అన్నాడు. ఈసారి ఉలిక్కి పడడం నా వంతు అయ్యింది. ఏమిటి అంటూ అతని వైపు తిరిగాను. ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నావిక్కడ అని అడుగుతున్నాను. అతని ముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది. నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. కోపం లాంటిదేదో, రోషం లాంటిదో ఏదో తీవ్రంగా కలిగింది.
అది నిగ్రహించుకుంటూ, నీకు మరీ అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను. బంగారు తల్లివి, ఆ పని చేశావంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను. జరి అంచు తెల్లచీర కానుకగా ఇచ్చి రాజారాణి అని ఆశీర్వదిస్తాను కూడా. నేను అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. అతను నన్ను వెళ్ళిపోమనడం సూటిగా చెప్తున్నాడు. ఇది పరిహాసమా లేక నిజమేనా? కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్లో వెతుకుతున్నట్లు శ్రద్ధగా కిందకి చూడడం వలన అతని ముఖంలో ఏ భావం ఉందో నాకు అర్థం కాలేదు. కానీ నా చూపులతో తన చూపులు కలవకూడదని జాగ్రత్త పట్టాడని మాత్రం స్పష్టంగా తెలిసిందే. నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ళ మీద ఉన్నట్టుగా బాధపడుతున్నావు. నా రాక వల్ల నీకేం నష్టం కలిగిందో కాస్త వివరిస్తే విని సంతోషించి ఈ సాయంత్రమే బండి ఎక్కుతాను నేను. నష్టం నాకేమీ లేదు. నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి. నాకా? అవును. అంటే నీ ఉద్దేశం? పూర్తిగా తన వైపు తిరిగి నిందిస్తున్నట్టుగా దూకుడుగా అడిగాను. నువ్విక్కడికి వచ్చినట్లు ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మకి తెలియడం మీకు మాకు ఎవరికి అంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఏమిటి? నివ్వెరపోయాను నేను. మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళడం వల్ల సారథిని తప్పించుకోవడానికి ఇక్కడికి పారిపోయి వచ్చామని నాకు తెలుసు. సారథి నువ్వు ఊహించినట్లుగా హైదరాబాద్ రావడం లేదు. అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది. నువ్వు సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నా సలహా, హెచ్చరిక కూడా. నిరుత్తరాలిని అయ్యాను నేను. నిశ్చేష్టురాలిని కూడా అయ్యాను. నోట మాట రాకుండా రెప్పవాల్చడం మర్చిపోయి అతని వైపు వింత మృగాన్ని చూసినట్టు చూడసాగాను. ఏమిటి ఇతను మాట్లాడేది? ఎలా మాట్లాడుతున్నాడో? ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా? అసలు ఇదంతా ఇతనికెలా తెలుసు? తెలిస్తే తెలిసింది. తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన అనేయడమేనా? లావాలా కుతకుతలాడుతూ బళ్ళున బద్దలైపోతున్న అగ్నిపర్వతంలా అయిన నేను కర్కశంగా అడిగాను. మా అమ్మకి తెలియకుండా వచ్చానని నువ్వెలా అనుకున్నావు? సారథి వస్తున్నందువలన నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు? భోజనం ముగించి క్యారియర్ సర్దేస్తున్న కృష్ణ క్షణంసేపు చేస్తున్న పని ఆపేసి తలెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి లోతుగా సూటిగా చూసినాయి. సమాధానం వెంటనే ఏదో అనబోయి నిగ్రహించుకున్నవాడిలా ఆగిపోయాడు. తర్వాత కొద్దిగా ఆగి మృదుస్వరంతో అన్నాడు, నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడం, దబాయించాలనుకోవడం కేవలం హాస్యాస్పదమే అవుతుంది. చేష్టలు అడిగిన నేను సమాధానం చెప్పలేని అసక్తురాలిలా చూడసాగాను. అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది. మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు. కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసనే సంగతి నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎలా తెలుసు నీకు అని నన్ను అడక్కు. నాకన్నీ తెలుసు. నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ మధ్య నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న అఘాతం నేనెరగనిది కాదు. మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటూ చెప్పలేక మావయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. అతని నోట నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్టుగా చూశాను. ఎంతో మామూలువాడు, ఎలాంటి ప్రత్యేకతలు లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు నిశ్చయించుకున్న మనిషి ఈ కృష్ణేనా అనిపించింది. అతను మాట్లాడుతున్నవాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయి అతని చేయి నా చేయిని పట్టుకోబోయినట్టు అప్రయత్నంగా ముందుకు వచ్చి అన్నాడు. మళ్ళీ నిగ్రహించుకుంటున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది. రవ్వంత బాధని స్పర్శించే స్వరంతో క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు. సారీ మీనా, నేను ఇవన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు. నువ్వెక్కడికి ఎన్ని రోజులు ఉండడం, మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకి తెలియడం అంతా మంచిది కాదేమో అనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకున్నానే తప్ప. నేను చటుక్కున లేచి నిలబడ్డాను. నా గురించిన విషయాలు అన్నీ అతనికి తెలుసన్న సత్యం నన్ను పిచ్చిదాన్ని చేసింది, వెర్రెక్కించింది. ఏమనాలో తోచని నేను నోటికి వచ్చింది అనేశాను. నువ్వు ఇలాంటి మనిషివని కలలో కూడా అనుకోలేదు నేను అపురూపంగా భావించుకుంటున్న ఈ ప్రయాణంలో అపశృతిలా అయ్యావు. మీనా, నాకిప్పుడు తెలిసింది. నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు. రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అత్తయ్య ఇల్లు వదిలి బయటకు రాదు. వీరాయి ఊళ్ళో లేడు. నేను తప్పకుండా అన్నం తీసుకుని వస్తానని నీకు తెలుసు. నాకు ఈ మాటలు చెప్పడానికి ఈ అవకాశం నీవు చిక్కించుకోవడానికి ఇలా ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు చాలా తెలివిగలవాడివి. తెలివిగల యోచన ఎప్పుడూ గురి తప్పదు. చూడు, నువ్వు ఊహించుకుంటున్నట్టుగానే వెర్రి మొహంలా నేను రానే వచ్చాను. మీనా, వారిస్తున్నట్టుగా పిలిచాడు.
నేను అతని వారింపు అసలు లక్ష్య పెట్టలేదు. మండిపడుతున్నట్లుగా అన్నాను. అసలు ఇదంతా ఎందుకు? ఒక్క మాటలో సూటిగా చెప్పేస్తే అయిపోతుందిగా. అమ్మాయి, మీ ఇంటికి మమ్మల్ని ఎవ్వరినీ రానివ్వలేదు. మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఒక్క మాట నా మొహం పట్టుకుని అడిగేస్తే అయిపోతుందిగా. పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదట. ఏం నటన! పాపం, ఎంత పెద్ద మనిషి! అబద్ధాలాడేదెవరు, నువ్వా నేనా? కృష్ణ మధ్యలో నన్ను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నవాడిలా ఏదో అనబోయాడు. నేను వినిపించుకోకుండా అనేశాను. మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలని ఉందా? మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో, కానీ ఆ విషయం ఎత్తి వెక్కిరించడానికి నువ్వెవరు మధ్య? మీనా? నేనా? వెక్కిరించానా? అలా అర్థం చేసుకున్నావా నా మాటలు? కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్టు అన్నాడు. నన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటల్లో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది ఆ క్షణంలో. అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను. అవునులే, మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి? పెంచినంత మాత్రాన రక్తం ఒకటవుతుందా? ఎంత కూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయి వాడివిగా వేలు పెట్టి చూపించినట్టు కనిపిస్తూనే ఉన్నావు. నా కసి తీరింది. కృష్ణ అతి సున్నితమైన చోట బాధ కలిగిన వాడిలా చూశాడు. క్షణంసేపు విలువెలలాడుతున్న అతని హృదయం చురుకే నా కళ్ళల్లో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది. మరు క్షణంలో అతని ముఖం చిదిపితే రక్తం చిందేంతగా ఎర్రబడింది. అప్రతిభూతుడైన వాడిలా రెప్పవాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు. నేను వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను. నీ వార్నింగ్లకి నా థ్యాంక్స్. నా ఇష్టం మీదనే నేను వచ్చాను. మా అమ్మకి తెలియకుండా వచ్చిన మాట నిజమే, కానీ దానికి నేనేమీ సిగ్గుపడడం లేదు. అసలు ఇదేమీ దాచాల్సినంత రహస్యం కానే కాదు. నేను వెళ్ళగానే చెబుతాను. నేను ఇక్కడ ఉండదలుచుకున్న నాళ్ళు ఉంటాను. నేను నీ ఇంటికి రాలేదు. నీ హెచ్చరికలు నాకేమీ అవసరం లేదు. ఇక ముందెప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు, లేకపోతే అసలు మానేయి. చటుక్కున వెనక్కు తిరిగి సుడిగాలిలా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. వెనుక నుంచి అతను మీనా మీనా అని పిలవడం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. వెనక్కి తిరిగి చూడనూ లేదు. కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాల పోయింది. ఆలోచనలు నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టినాయి. మా కుటుంబంలో ఈ నిగూఢమైన సంగతులు ఇతనికి ఎలా తెలిసినాయి? ఎవరు చెప్పి ఉంటారు? నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ మధ్య నా మధ్య అఘాతం ఉందట. అది నా వయసు పెరిగిన కొద్దీ పెరిగిపోతుందట. నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది. భరించరాని కసిగా ఉంది. అతన్ని ఒక్కసారి నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది. ఎలా తెలిసి ఉంటాయి? ఎవరు చెప్పి ఉంటారు? ఎంత ఆలోచించినా నా ఊహకి అందలేదు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను. ఇలాంటి విషయాలు తెలియడం పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. ప్రతి కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటాయి. ఆ నౌకర్లు చాకర్ల ద్వారా గోరంత దాన్ని కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోనికి రవాణా అవడంలో అబ్బురం ఏమీ లేదు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట. చచ్చా, వీళ్ళందరినీ కలుపుతానేం నేను? రాజేశ్వరికి తెలిసి ఉండదు. అత్తయ్యకి తెలిసినట్టే కనిపించడం లేదు. అందరిలోనూ ఈ కృష్ణే హఠాత్తుగా అంతా తేత్రదిల్లంగా కనిపించసాగింది. నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది. అంటే అతనికి తెలుసన్నమాట. నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు, మమ్మల్ని చూడాలనే ఆపేక్ష వల్ల కాదు. కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలనే స్వార్థంతో వచ్చావు. నాకు తెలిసిలేని సంగతి అన్నట్టు ప్రవర్తించాడు. చిచ్చి, నాకు ఆ సంగతే తెలియలేదు. రోషావమానాలతో నాకు మళ్ళీ ఒక్కసారిగా బగ్గుమని మండింది. కోపంతో పరధ్యాసగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కెవ్వుమని చటుక్కున ఆగిపోయాను. నా పాదంలో కసిక్కున ఏదో దిగింది. అది వాడిగా ఉండడం వలన ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తని పాదంలోకి లోతుగా దిగిపోయింది. కాలు ఎత్తి పాదం చూసుకున్నాను. నల్లటి ముళ్ళు కృష్ణారావు ముఖంలా ఉంది. నేనెంత జాగ్రత్తగా తీయబోయినా అది మధ్యలోనే విరిగిపోయింది. పాదం లోపలికి వెళ్ళిన భాగం రానేలేదు. పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించింది. నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు. కానీ మామూలుగా నడవలేకపోయాను. అదేమిటి, ఏమైంది కాలికి? వీధి గుమ్మంలోనే నిలబడి నా రాక కోసం ఎదురు చూస్తున్న అత్తయ్య రాజేశ్వరి ఒక్కసారి అడిగారు. ముళ్ళు గుచ్చుకుంది. వచ్చేసిందిలే, తీసేశాను అన్నాను గొప్పగా. బాగానే ఉంది, పంపానన్న మాటే గాని నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య. నేను ముభావంగా లోపలికి వచ్చేశాను. వదినా, అలా ఉన్నావేం? నా ముఖంలో మార్పు వెంటనే పసిగట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ అంది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా అన్నాను. నాకెందుకో ఇక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కావడం లేదు.
అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. నా ఒంటి నిండా తేళ్ళు జెర్రులు పాకినట్టుగా ఉంది. నా బట్టలన్నీ సర్దుకుంటూ, రాజు, రేపు ఉదయం నేను వెళతాను అన్నాను. నిజం చెప్పు, అసలేమైంది? అన్నయ్య ఏమన్నా అన్నాడా నిన్ను? అంది రాజేశ్వరి. నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను. బాగుంది నువ్వనేది. ఏమంటాడు మీ అన్నయ్య నన్ను? ఏమీ అనలేదు. అంటే నేను ఊరుకుంటానా? ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగో అయింది. రాజేశ్వరి అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది. ఏదో అయింది. నువ్వు వెళ్ళినప్పటి హుషారుగా లేవు. అన్నయ్యని ఇంటికి రాని, నేను అడుగుతాను అంది. మంచిదానివే, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకు అన్నాను. కృష్ణ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి రాలేదు. భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణం సంగతి చెప్పాను. అత్తయ్య కూడా తెల్లబోయింది. అదేమిటమ్మా, ఇంకో వారం 10 రోజులు ఉంటానన్నావుగా? అప్పుడే విసుగొచ్చేసిందా ఈ పల్లెటూరు నీకు? అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకి మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా, వదినకి కోపం వచ్చింది అంది రాజేశ్వరి. కోపమా? ఎందుకు? అంది అత్తయ్య కంగారుగా. నేను రాజేశ్వరిని తంతాను అన్నట్టు వేలితో బెదిరించాను. అత్తయ్య వరపు తిరిగి, చచ్చా, అదేం లేదత్తయ్య. అమ్మని నాన్నని నేనెప్పుడూ ఇలా వదిలి రాలేదు. ఏమిటో బెంగగా ఉంది అంతే అన్నాను. అత్తయ్య నా మాటలు నమ్మింది. భోజనమైన తర్వాత కామేశ్వరి, మణి, మధు అంతా నా చుట్టూ చేరారు. వద్దు వదిన, వెళ్ళొద్దు, ఇంకా కొన్ని రోజులుండవు అని బ్రతిమలాడడం వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అందరం పడుకున్నాము. నేను కూడా నిద్రపోవడానికి సిద్ధపడుతుండగా కృష్ణ ఇంటికి వచ్చాడు. నేను నిద్రపోయినట్టే పడుకున్నాను. పిల్లలందరూ భోజనాలు చేశారా అని అడుగుతూ కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఏమిటమ్మా నువ్వు, ఒక్కరోజు భోజనం లేకపోతే నేనేమైపోతాను? కూరలు బుట్టలు నిండా నింపారు. వెంకటేశు బండి తీసుకురాలేదు. వాళ్ళంతా అన్నాలకి ఇంటికి వెళ్లారు. అక్కడెవరూ లేరని నేను ఉండిపోయాను. ఆ అమ్మాయి చేత భోజనం పంపించడం ఏమిటమ్మా, నీకు మతిపోయిందా? సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనడం నాకు వినిపిస్తూనే ఉంది. ఏమిటోరా, పెరుగు పచ్చడి చేశాను. నువ్వు అన్నానికి రాకపోయేసరికి నాకు ఎలాగో అనిపించింది. అక్కడికి నేను వద్దని చెబుతూనే ఉన్నాను, అయినా వినిపించుకోలేదు. ఇంట్లో కూర్చుని విసుగ్గా ఉంది, అలా వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుందని అంది. అది ఇమ్మంటే ఇచ్చాను. ఏమిటో అనుకున్నాను, కానీ పిల్ల చాలా బుద్ధిమంతురాలడా, ఇలా ఉంటుందని కలలో కూడా అనుకోలేదు నేను. ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా. కృష్ణ సంగతి మార్చేశాడు. వాళ్ళు భోజనాలు చేసి ఎప్పుడు లేచారో నాకు తెలియదు. నాకు నిద్ర పట్టేసింది. మీనా 1 పార్ట్ 5 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.